హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో మేము ఏం చేయబోతున్నాము అంటే, నేను ఎగ్జామ్కి వచ్చే వరకల్లా మా వాళ్ళందరూ ఏం చేశారంటే, మన గ్యారేజ్లో ఉన్న స్క్రాప్ సామాన్ ఏదైతే ఉందో మేము యూజ్ చేయండి ఇక్కడికి ఒక గ్యారేజ్ చేపిస్తున్నామని చెప్పి నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ గ్యారేజ్కి షిఫ్ట్ కాకముందుకు ఉన్న సామాన్ మొత్తం అమ్మేస్తున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా తీసి పెట్టారు. రే ఎంత వస్తుంది అనుకుంటారా మొత్తం అమ్మితే? లక్ష డైరెక్ట్ రాసుకోరా చోటగా. సో ఇంత వచ్చేసి ఐరన్ సామాన్ అయితే ఉంది మన దగ్గర అమ్మేది. సో ఇక్కడికి వచ్చేసింది బండ్లు ఉన్నాయి, మనం ఖరాబ్ చేసినవి అన్నీ అంతా ఒక బండి వస్తుంది సెకండ్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి అట్టలు ఉన్నాయి అమ్మేటి. తర్వాత వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ సామాన్లు ఏవైతున్నాయో మొత్తం అన్నిటిని కూడా అమ్మేస్తున్నాము. ఇది అమ్మేస్తే ఏదైనా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇదంతా 10 years కూడా అయిపోతుంది జాగది. సో వాళ్ళు మళ్ళీ ఇస్తారో లేదో తెలియదు. అందు గురించి మొత్తం క్లీన్ చేసి షెడ్ అంతా తీసేస్తున్నాం అన్నట్టు. సో అట్లా బాగుంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నాము. సో ఈరోజు సామాన్ మొత్తం అమ్మేస్తున్నాం. ఇక ఎంత అయిందిరా? ఎన్ని కిలోలు అయింది? అదొక్కటి ఎన్ని కిలోలు? 25 కిలోల నర. 25 కిలోల 600. 10,000 స్టట్ ఉన్నాయి. 20,000 ఇస్తా అంతా ఫుల్ కండిషన్. ఒక రౌండ్ తీసుకుంటా బండి. తీసుకుంటాడట మనం అమ్మితే. తీసుకుంటాడట 15,000 అన్నాడు. 20,000 ఇస్తానే తీసుకుంటా అమ్మేద్దాం. శేఖర్ ఇప్పుడే షోరూమ్ ఇప్పుడే వచ్చింది. 25,700. 700 లేదు, 25. 25,740. 750 అన్న ముక్కేసుకుని 750 రాయి. 70 గ్రాముల 750 రాయి. ఐరన్ సపరేట్ ప్లస్ 70 రాయి. ప్లస్ 70 రాయి. సేమ్ రేటేగా మరి మంచిగానే ఉంది వ్యాపారం. ఇవన్నీ అమ్మేసి ఏం చేస్తాము అంటే బిర్యానీ మంచిగా బిర్యానీ తెచ్చుకుంటాము. ఇంకా పైసలు మిగిలితే పైపులు కొనుక్కొచ్చుకుంటాం మళ్ళీ కొన్ని. మీ ఐడియా చూడు. మేక కొనుక్కొస్తారట, సాస్తారట, పెద్దగా వస్తున్నావు. నువ్వే చూసుకోవాలి మరి. నువ్వు వచ్చేదే 12-1 అంత దూపక ఆకలిగా వచ్చి పిక్తుంది. అయ్యో నువ్వు నీళ్ళెత్తనే అవుతుంది. ఏమైంది? మన భాష రాసుకోమంటే రేకు రాయ అంటున్నాను. రేకు అదేది రేకే 2760 రేకు 2760 అకౌంటెంట్ 27 కిలోలు రాస్తున్నాడు వీడు. 760 రాజింగిగా 27 కిలోలు రాసిండు. 27 కిలోలు రాసిండు దొరా. దీనికి ఎట్లా ఐరన్ రెడీ ఉందా? 10 కిలో పడ్డట్టే. వెయిట్ మొత్తం ఇంజన్ ఉంటుంది. 38. ఆపరదా ఒకటరా? ఆపే 38 070 ఐరన్ రాయ్. ఐరన్ రాయ్ రేకియో సంచులు కావాలి. 70 070 గ్రామ్ కాదురా, జింగడిగా కేజీరా. గ్రామ్ అట 37 గ్రాములు ఉందట బండి. కష్టం లెక్క తేడతే బిర్యానీ మొత్తం
ఆటో వేసుకుంది వేసి ఇస్తావా నాట నీది ఇట్లా పెడితే ఏదైతే ఒక్క నిమిషం బాగుంది 44 80 ఓ సారు 80 అంటే 80 గ్రాములే చిన్నది 44.080 అట్లుండదు 80 గ్రాములు మీరు 80 కాదురా రాలే అది అవసరం రాలే అది తీసేదాంతి లాస్ట్ వచ్చింది బరాబర్ రాసుకున్నాడు తర్వాత లాస్ట్ తీసేదాంతి ఏమున్నది వీటితో మళ్ళీ అదైతుంది ఇంకో బండి 44 అంటే 12 మనకు వస్తున్నాయి దానికి ఒక్కదానికి అది కొన్నది 2000కే అది నడిచింది దాని మీద 4 వీడియోలు అయినాయి మళ్ళీ అమ్మేస్తే 1200 వస్తున్నాయి ఏమున్నాయి కథ అది బాడీ ఏది ఏ బాడీ ఎక్స్పెరిమెంట్ ఉండే మళ్ళీ కొనుక్కొచ్చుడు అవుతుంది మా ఇంట్లో తీసేసి మంచిగా మా 60 ఉందా ఎంత కమ్ముతావు 50 రూపాయలు ఎక్కువ 50 రూపాయలు ఎక్కువనే 20 జాలి ఎందుకు వేసిరన్న మీరు బంగారు దిగలే అవి ఈ అన్న ఎడికని వచ్చిండా ఎల్లమ్మ గుడి కాడ ఉంటుంది ఒకటి ఎల్లమ్మ గుడి దాటినాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది పండుగ లేకపోతే అట్లా పండుగ అన్న కూర్చుంటే 31,880 ఐరన్ రై అయ్యా బంగారం రాసిండు ఎర్రా బండి ఎర్రా బండ్లతో బాగా వస్తుంది బేరం తీసే 50 ఏదిరా 50 కానీ ఎర్రా 100 ఎక్స్ట్రా వేస్తుంది 8 280 అన్న 3 కిలో టైర్ టైర్ కోసారా మిషన్ పోతుందిరా ఎక్సెల్ ఆర్డర్ ఎక్సెల్ ఇప్పుడు పోయి కొత్త ఇది చూడురా ఇది వేసే టైప్ ఇస్తుంది 24 నయమే పోయి గిట్లా 700 రే రాసుకుంటావా 74 అలా వైర్లు ఉంటాయి జే వైర్లు ఐరన్ కిందకి రాసుకుంటావా ప్లాస్టిక్ కిందకి రాసుకుంటావా ఇటుగా ఉంది 72 ఐరన్ ఈ బండికి టైర్ ఉంటే 3 కిలోలు తక్కువ చేస్తా అన్నాడు సో అందు గురించి టైర్ తీసేస్తారు మన వాళ్ళు 3 కిలో 3 ముళ్ళ 100 రూపాయలు సింగిల్ సింగిల్ ఇప్పటికీ 280 కిలోల చిల్లర అయింది మొత్తం అమ్మితే నాకు తెలిసి ఒక 500 కిలోలు అవుతుంది కావచ్చు ఎంత 3 కిలోలు తీసేస్తా అన్నాడు ఎంత ఉన్నారా చెప్తా బండి పెట్టి కిలో ఉండొచ్చు 2 కిలోలు ఉండొచ్చు బాడీ కూర్చుని పెట్టరు కింద కరెక్టే చూద్దాం 46 కిలో 530 2 కిలోలే ఉంది టైర్ 2 కిలోలు కిలోకే ఆసరా కిలోకి 30 రూపాయలు ఇప్పుడు మీరు కష్టం చేస్తారు కిలో పోయింది ఎంతసేపు కష్టపడు ఇప్పుడు టైర్ పైసలు లేవా టైర్లు కొంటారుగా ప్లాస్టిక్ అట్లా కొడితే పోదు అది ఇప్పాలి బండి లేవట అనుమాతం లేవట అనామతం
మన పెరిగిందా? అరే మన కొనుకొచ్చిన పైపులు ఉన్నాయి ట్రైన్కి పోయి అవి కూడా మీరు ఈ బీహార్ బాగా చూసుకుంటూ పోతుర్రు. వేసుకోవాలనుకుంటారు రాసుకో రేకు ఎక్కువ దంటరా అన్న దేవుడే అది దేవుడా కాంట అంటే మైసూతలేదు తెలియక అరే నువ్వు బాగా కష్టపడుతున్నావు, లెగ్ పీస్ ఉన్న బిర్యానీ నీకేరా. అది మచ్చా ఒక తీరా కదా 100 రూపాయలు రా కదా ఆ 2 తీరి అన్ని ఏమని అన్ని ఎత్తున్నారా కంప్యూటర్ అని తెచ్చేయరు అలా ఎవరు మీది చూస్తారా వీడియోలు? ఏం వీడియో? ప్రతి ఒక్క వీడియో చూస్తాం. మాలేసినప్పుడు మీకా తలకే వస్తున్నాయి నీకు ఇంటికి. ఏ క్లాస్ నువ్వు? 7th. ఇప్పుడు 8th. సహర్షిత్. ఓకే బాయ్. ప్లైవుడ్ షీట్లు అవి వాళ్ళు తీసుకుంటారా వుడ్ వాళ్ళు? వుడ్ కూడా అమ్ముకుంటే అయిపో మా దగ్గర మస్తున్నాయి ముక్కలు. వంటలో ఇంకేం తీసుకుంటారు కదా. అరే మనం అమ్ముడు ఎందుకు అసలు కుకింగ్ వీడియో మనమే వాడుకుంది. ఎత్తకన్నా అది ఎత్తకన్నా వేస్ట్ కారు కొంటావు ఒక కారు కొన్ని రోజులు అయితే దాన్ని తీసేస్తాం. ఇంజన్ తీసేసినాక ఇస్తాం. ఇంజన్ మీరు వేసుకుంటారా? మాకు పోయేదే ఇంజనే అంటావా? ఇంజన్ మాకు కావాలి అన్ని ఇటుకాడ పెట్టుకొని అలా కూర్చొని పోతురం అంట వేయరా ఈ పైపులు అన్నీ రూమ్ రూమ్ ఆ రూమ్ లో సగం పటాకులు ఉన్నాయి. అన్నకు మందావుడు బంద్ చేస్తాడు ఇక. మన ఛానల్ ఒకసారి చూపించినాం అంటే ఇక కళ్ళు కలుస్తాం తాగవు ఇక. అది కూడా తాగవు ఇక. నీళ్ళు కూడా బంద్ చేస్తావు. సబ్స్క్రైబ్ చేయ ఛానల్ ఉందా? అసలు పెద్ద ఫోన్ ఉందా? బండ్లు ఛానల్ పేరు కొట్టుకి ఏదో ఛానల్ వస్తుంది 4000 రూపాయలు కూడా కొట్టుకున్నా వేస్ట్. అప్పంచా యూట్యూబ్ చూసుడు బంద్ చేసిండు అన్న. 4000 రూపాయలు ఏదో వస్తుంది ఏదో వచ్చినా బెట్టింగ్ వేయచ్చు. బాబాయ్కే పంపినట్టున్నా. బాబాయ్ నాడు ఆయన 2 సార్లు ఒకసారి 2 సార్లు తిరిగినాం. అదర్ రేట్లు ఏం తీసుకుంటారు? అది బిందె ఎట్లా తీసుకుంటాడట? బిందెలు శేఖర్ స్టీల్ ఇంత తీసుకుంటాడట. ఒక్కసారి మొత్తం తీసినాం అనుకో మనకు మంచిగా అది టెస్లా అవుతుంది. ప్లస్ ఈ ఇంజన్ బాడీ మొత్తం ఆయనకి ఇచ్చేవచ్చు. మొత్తం ఖాళీగా అవుతుంది. టెస్లా ప్రాజెక్ట్ కావాలి అంటారు కదా. మీరు బ్లాగ్ చూసే ముందే నా తెలిసి టెస్లా ప్రాజెక్ట్ వచ్చి ఉంటుంది. సో ఈ ఇంజన్ ఫిక్స్ చేస్తున్నాం దానికి. మన ల్యాంబో కార్ది మస్తుంది ఇంజన్. ఒక్కసారి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గ్యాస్ కూడా పెట్టచ్చు. టెస్లా మన పెట్రోల్ టెస్లా, గ్యాస్ టెస్లా ఖచ్చితంగా. అరే అది కూడా 4 లక్షలు పోతుంది టెస్లా తయారు చేస్తే.
ఉంటాయి ఫలగత్తి ఆల్ట్రో కాదు జెన్నువి జెన్ను కాదు ల్యాంబో అవసరం దాని మీద ఏంది అలాగే రావుతులు వెళ్తున్నాయి మేము కొన్నప్పుడు రావుతులు వచ్చినాయి కదా నువ్వు కొన్న రావుతులు ఉన్నాయి కదా అలా రాలేదురా వీనికి కమిషన్ ఎంత ఇస్తాను షాప్ కాడ కెమెరా ఉందా ఢిల్లీ అయిపోయింది ఇంటికి పోయి డైరెక్ట్ ఇంటికి 20 చూడు 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 మన్ కూడా जोकते किंतर उसके కృష్ణ పాకుండా వచ్చింది అలా రీసైకిల్ ఏడు పంపిస్తారా ఇవి ఆడ చేస్తారా మళ్ళా కరగబెట్టి మళ్ళీ చేస్తారు ఇక కరగబెట్టి మళ్ళీ చేస్తారు ఇక మళ్ళా స్టీల్ ఐటమ్స్ ఆయన దాని దాని మీద గ్యారెలు కూడా అమ్ముతారండి వీళ్ళు గ్యారెలు ఇగో అమ్ముదాం అమ్ముదాం మనకు అవసరం వచ్చేది కూడా అమ్ముతారు ఇక వీళ్ళు ఇగో అట్టుంటది అందుకే అద్దన్న ఉండండి అన్న వీడియోలోకి అక్కడికి వస్తారంటే ఏమంటాను అన్ని అమ్మేరా కొత్త సీట్లు తెచ్చుకుందాం తీ అని అన్నాడు అందుకే వచ్చిన అవి కూడా అమ్ముదాం అన్ని ఇవన్నీ అన్ని అమ్మితే అవి వేరు ఉంటాయి పైపులు దాని కాస్ట్ ఎక్కువ అంటే నార్మల్ ఉంటాయని ఏం కదా క్యాష్ ఎక్కువ కాస్ట్ కాబట్రా అది స్టూల్ వేసుకోవచ్చు అబ్బా మ్యారేజ్ చేస్తాం చూసిన మెల్లగా చూడు ఇప్పుడు అది అప్పుడే ఉండాలి ఫస్ట్ సార్ 5-4 5-6 అది సరే ఏ వస్తున్నాయి ఆగనా కొత్త ఫోన్ అడ్డమైంది వచ్చింది ఇది వచ్చింది 4,000 రూపాయలు ఏది 4,000 రూపాయలు వీళ్ళదే కంపెనీ అది వీళ్ళదే కంపెనీ హెడ్ కంపెనీకి ఈయనదే కంపెనీ ఆయన పెట్టి సబ్స్క్రైబ్ రాజశేఖర్ తాడేమో ఒక 5 ఇయర్స్ తెలుగు ఎక్స్పెరిమెంట్ తెలుగు నువ్వు రాజశేఖర్ అంకుల్ గొడ్డుల ఫ్యాక్టరీలో పని చేయలేవు ఎంత జరూరి గాయస్ దీంట్లో అనకుండా రెస్క్యూ పడినాం గాయస్ పామ్ అయితే పట్టినాం ఇప్పుడే దీన్ని ఇంగ్లీష్లో ర్యాట్ స్నేక్ అంటారు మొక్కలాడి పడిపోతుంది దీన్ని ఇంగ్లీష్లో కోబ్రా అంటారు కింగ్ కోబ్రా అంటారు తెలుగులో నాగం పాము అంటారు దీనికి ఇసముంట అంటారు ఇంకో ఏదైనా పట్టాలంటే కాంటాక్ట్ మీ ఓకే నీ నంబర్ రేపు అయితే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో పాము అయితే డబ్బులు డబ్బా ఆయన వీడియో ఇదిగో తెంపేసిన డైరెక్ట్ చంపేసిన ఆయన వీడియో వస్తే మీ ఇంటికి వస్తారు తాళాలు ఉన్నాయి తీసుకురా
చాలా డిస్ట్రిబ్యూషన్ నువ్వే చేసుకుంటావు అది ఏమైనా కాదు కాదు అన్న తినమారు కొట్టాలి ఏ పైసలు రాబో క్లోజ్ అప్ రోజు వాడు ఎంత 25 కిలోలు తీసేయి అరే బామే కొంచెం మనం భయపడాలి ఎక్కువ వస్తాయి ఇంకా పాముగా సింగముతో భయపడరు రా అయిపోయినా అన్నలో షాప్ పోయినట్ట ఇవ్వాలి లేరట షాప్ చూసుకోవాలి అంటే నేను పోతా నా 20 రూపాయల కిలో అన్న 30 రూపాయల క్యాంపర్ తీసుకొని రా నువ్వు క్యాంపర్ అన్న లోడ్ మళ్ళీ రిటర్న్ సామాన్ మొత్తం లోడ్ అయింది రేకులు బండ్లు అన్ని బండ్ల రేకులు అన్ని లోడ్ అయిపోయినాయి అవి అన్ని రేపిసుకోతారు ఆటలు మన వేరే వేరే సామాన్లు ఇప్పుడు లెక్కలు ఎత్తుండే ఇప్పుడు లోడ్ అయినాయి అవి లెక్కలు ఎత్తుంది అంతేనా ఇప్పటికి మన ఫస్ట్ చెప్తారు అయిపోయింది వీళ్ళు కొంచెం డిప్రెషన్ లో పోతారు లెక్కలు జాగ్రత్త ఇవాళ రేగా ఇంకో సామాన్ 400 అయినాయి అట్టలు పెట్టారు ఇంకో సామాన్ లెక్కలు సబ్స్క్రైబర్లు ఐరన్ చచ్చిరట ఇదా 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 వాళ్ళ ఆటో స్టార్ట్ అవుతారు నువ్వు గడుకొచ్చుడు ఏం చరచ్చినావు నువ్వు అది గుట్ట జగద్గిరి గుట్ట ఇద్దరు అన్నదమ్ములా అమ్మంది రేపొత్తావు మాకెంతో బాధ అవుతుంది నువ్వు మమ్మల్ని కనబడవా ఎప్పుడు కనబడుతున్నావు హైదరాబాద్కి నేను చూస్తామని నా మన్మలు కూడా వచ్చారు మన్మల్ని తోలుకొని వచ్చిన ఈ దాకా నువ్వు కనబడపోతే నువ్వు ఎక్కడ పోయినావు మాకెంతో బాధ అవుతుంది నువ్వు రా నువ్వు మళ్ళీ రేపు వచ్చినాక నువ్వు నాకు ఫోన్ చేయి నేను వస్తాను నీ దగ్గరికి సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఎక్స్పెరిమెంట్స్ ఇంగ్లీష్ మనకు రాదు కొద్దిగా ఇది రావాలి మా బిడ్డ మా అల్లుడు చూడాలి ఓకే బాయ్ నా కొడుకు 30 ఏళ్ళ కొడుకు నడవడు ఆడవిల్ల పెళ్ళి బాబాయ్ బాబాయ్ అంటారు రైట్ అమ్మా అందరు ఒక 10 నిమిషాల ముందు అయితే అయిపో మొత్తం లెక్కలు వేసి ఎంత వచ్చినాయి ఎంతనే 15,000 ఈ తాతలు ఇంకో సామాన్ సరేనా మీ మనీ మర్చిపోయినా లెక్క మర్చిపోయినా లెక్క మర్చిపోయి మా దగ్గర పెడతావు 19 ఉన్నాయి 19 అంటే 19 ఉన్నాయి ఎంత సార్ 9,500 అయితే పెట్రోల్ బంక్లో 500 ఇచ్చి 300 మారే రాకే పెడతాం 10,000 ఇచ్చిన 1 2 3 3 4 అదేనే అదేనే 10,000 ఇచ్చిడు ఇంకా 4,000 ఇంకా 4,480 రూపాయలు 4,500 రూపాయలు ఓకే ఓకే ఒకసారి సేట్ రైట్ అంటే ఇవిటియా మామూలు పైసలు మామూలు పైసలు అందుకే 20 రూపాయల కలిపిది మామూలు పైసలు తెచ్చుకుందాం మనిషికి ఒకటి తాగుతాం పో తీసుకురా భయ్యా ఇంకా 50 రూపాయలు ఇక కార బయట ఇస్తాం లేవంట సంతోషం నా గ్లాసులు వస్తాయి గ్లాసులు వస్తాయి మళ్ళా దించు రోడ్
బండి అనగా నువ్వు మళ్ళీ దింపినా కూడా అది ఇన్నో ఉంటది, దింపకుండా ఇప్పుడు ఇన్నో ఉంటుంది. అంతే నువ్వు ఏదంటే అది అంతే మరి దుబ్బాలి ఇక్కడ అన్న ఖుషి కొద్దీ మాల్ మొత్తం బాగా ఎడిట్ అయ్యి ముక్కడేసారి బాగా వచ్చిందట, అందుకని చెప్పేసి అని దావత్ ఇస్తుండే. ఏంటిదని అంటే థమ్స్అప్, అది థమ్స్అప్ దావత్. ఖుషి అన్న నువ్వు అయితే ఇప్పుడు ఎంత అనుకున్నావు? మా దగ్గర ఉన్నది ఫస్ట్ 2 డ్రమ్ములు అన్నాడు, 2 డ్రమ్ముల ఐరన్ ముక్క అన్న. 2 డ్రమ్ములు అన్నాడు, 2 డ్రమ్ములల్లో ఐరన్ ముక్కు ఉంది అన్నాడు. మొత్తం ఏముందంటే పైపులు కడిగేసి ముక్కు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ అదొకట 2 బండ్లు ఉన్నాయి అన్నాడు, 2 అన్నాడు, 2 బండ్లు ఉన్నాయి అన్నాడు, అట్టుంది అన్నాడు, 3 సంచుల సీసాలు ఉన్నాయి అన్నాడు, ఒక 10 సంచులలో ప్లాస్టిక్ ఉంది అన్నాడు. మళ్ళీ తీస్తాంటే వెళ్ళింది ఇంకా ముచ్చట్లు నాకు అన్న అప్పటికే అన్నాడు అబద్ధం ఆడుతుంది, బండి సరిపోదు ఇది అంటే నేనే 2 ట్రిప్పులు వస్తా తిను వాళ్ళ పొద్దుగా ఫోన్ చెప్పు అని నేను. లక్షలు కావాలి. థమ్స్అప్ అయిపోతే స్ట్రైట్ తెస్తావు, స్ట్రైట్ 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 ఆహా ఏ ఫస్ట్ అన్న పోయి రే, మీరు కాదు అన్న తెప్పించిన అన్న పోయి. అమలు పైసలు ఇయ్యరా? అమలు పైసలు ఎండకు చేసి ఇంకో లోడ్కి వస్తాడా? రేపు రేపు వేరే ఉన్నప్పుడు నువ్వు లేపవే. Right.